స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సినిమాకు టైటిల్ మార్చబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మహావీరుడైన ఉయ్యాలవాడ సబ్జెక్టుకు మహావీర అనే టైటిల్ సరిగ్గా సరిపోతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ అనుకున్నారు. అయితే మగధీర, బాహుబలి తరహాలో టైటిల్ స్ట్రాంగ్గా ఉండాలంటే మహావీర టైటిలే సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ను చిరు బర్త్డే రోజైన ఆగస్టు 22న ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఒక స్వాతంత్ర సమరయోధుడి కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాను తన జన్మదినం రోజు కాకుండా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజైన ఆగస్టు 15న ప్రారంభించాలని చిరంజీవి సూచించారట. దీన్ని బట్టి చూస్తే ఉయ్యాలవాడకు చిరు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సాధారణంగా ఒక భాషలో చేసే సినిమాకే నయనతార 2.5 నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటుంది. ఈ సినిమా 4 భాషలకు సంబంధించినది కావడంతో ఆమెకి 4 కోట్లు ముడుతున్నట్టుగా తెలుస్తోంది.